ఈరోజే చవితి, ఎన్నో శక్తులు కలిగిన రోజు. సింహరాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక పని చేస్తే చాలు కోట్లు మీ సొంతం. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, బొబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారు ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఆ రోజున ఇప్పుడు చెప్పే ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల గృహంలో ఏర్పడేటువంటి వివాదాలు కానీ, స్త్రీ పురుష సంబంధిత సమస్యలు కానీ, లేదా ఆర్థిక పరంగాను వృత్తి పరంగాను శత్రుబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. దీనివల్ల సింహరాశి వారు ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలానే సింహరాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు కూడా అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా చురుగ్గా కనిపిస్తారు. వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పాఠశాలలు లేదా కళాశాలలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ముందుండి నడిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అలా వెళ్ళడానికి రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న రీతిలో ఉత్తీర్ణత అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్య పరంగా అనుకున్న విధంగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం ఎంతమంది ప్రత్యర్థులు పోటీదారులు ఉన్నప్పటికీ వారందరిలో కూడా వీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పాటు చేసుకుంటూ సింహరాశి వారు ముందుకు వెళ్తారు. ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే చెయ్యే కానీ ఒకరి దగ్గర నుంచి ఆశించే విధంగా వీరు ఉండరు. అలానే వ్యాపార పరంగా నీతి నిజాయితీపై ఎక్కువగా వీరు నమ్ముతూ ఉంటారు. అలానే సింహరాశి వారు వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్లు ఎంపిక చేసుకునే విషయంలో కూడా అదే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వారి యొక్క డబ్బు లేదా పేరు ప్రఖ్యాతులను చూసి కాకుండా వారి యొక్క క్యారెక్టర్ అంటే వారి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వ్యాపార పరంగా కూడా ప్రతి విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం ఈ మాసంలో కొంచెం కోర్టు సంబంధిత విషయాలు అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. తీర్పులు అనేవి మీరు ఆశించిన విధంగా రాకపోవచ్చు. అలానే పరిశ్రమల్లో పని కూడా కొంచెం నెమ్మదిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. యంత్రాల విషయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో సింహరాశి వారు కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అనుకున్న ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. గత మాసంతో పోలిస్తే ఈ సమయంలో ఉద్యోగ పరంగా ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలానే ఉద్యోగ విషయంలో శుభవార్తలు కూడా అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. అలానే వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాంట్రాక్ట్ రంగంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కొన్ని కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అనేది అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా
అనుకూలంగా ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో అయితే సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారు. అందరి అభిప్రాయాలు సేకరించి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన రీతిలో మద్దతు అనేది లభిస్తుంది. తోబుట్టువుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడం జరుగుతుంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి 100% శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ సింహరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నట్లయితే మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మీరు ఎంతకాలం పడ్డ కష్టానికి తగిన ఫలితం అయితే తొందరలోనే రాబోతుంది. రాజకీయ పరంగా మీరు వేసేటువంటి ప్రణాళికలు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. రాజకీయ పరంగా ఈ సమయంలో ప్రజాబలాన్ని అలానే అనుచరుల బలాన్ని రెండింటినీ కూడా పెంచుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాజకీయస్తులు అనుకున్న పనులన్నీ కూడా ముగించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఆర్థికంగా విపరీత ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు. విందు వినోదాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అలానే కొంతమంది స్నేహితులు నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్నేహితుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలకు సమయం కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. అలానే అధికంగా శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో చవితి రోజు సింహరాశి వారు వినాయకుని దర్శించుకొని గరిక గడ్డిన వినాయకుని సమర్పించి ఆ రోజు మీ యొక్క స్తోమత కొద్దీ ఒకరు లేదా ఇద్దరు 10 మంది ఈ విధంగా అన్నదానం చేయవలసి ఉంటుంది. ఇలా అన్నదానం చేసినట్లయితే ఖచ్చితంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది. గ్రహ బలం పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. గోవు అనేది సకల దేవతల నిలయంగా మనందరికీ తెలుసు. సింహరాశి వారు మర్చిపోకుండా ఒక్క పని చెయ్యండి చాలు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.